ప్రియమైన మిత్రులారా, నేడే అనేది ఈరోజు చాలామంది ఈ ప్రపంచంలో ఈ దేశంలో మేడేను కొంతమంది సెలవు దినంగానో కొంతమంది దీక్షా దినంగానో ఇవాళ జరుపుకుంటూ ఉన్నారు. మేడే అనేది ఇది చారిత్రాత్మకమైన మేడే, కార్మిక వర్గ సంఘీభావాన్ని తెలియజెప్పే అంతర్జాతీయ దినంగా యావత్ ప్రపంచం జరుపుకుంటూ ఉంది. కార్మికులు మాటల్లో మేడే స్ఫూర్తిని కీర్తిస్తున్నప్పటికీ పెట్టుబడిదారీ దాడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాన్ని నిర్మించలేకపోవడం ఇది చాలా అత్యంత అన్యాయం, దుర్మార్గం. మేడే ఈరోజు జరుపుకుంటున్న విషయం అందరికీ జీతమే. మేడే అనేది చికాగో నగరంలో అమెరికా దేశంలో 1880 నుంచి 1886 వరకు 8 గంటల పనిదినం కోసం వీరోచితమైన పోరాటం కార్మిక వర్గం చేసేది. కార్మికులు జూట్ మిల్లులో పనిచేసే కార్మికులు అవాళ తండ్రికి బిడ్డ ఎవడో బిడ్డకు తండ్రి ఎవడో తెలిసేది కాదు. కార్మికుడు ఒక పరిశ్రమలోకి పనికి పోవాలంటే ఉదయం 6 గంటలకు పోయేవాడు, మళ్ళీ తిరిగి పరిశ్రమల నుంచి తిరిగి వచ్చేకల్లా 7 గంటలో 8 గంటలు అయ్యేది. ఆ సమయానికి తండ్రి పని లేకపోయేటప్పుడు బిడ్డ నిద్రపోయేవాడు, మళ్ళీ తిరిగి తండ్రి పని ముగించుకొని ఇంటికి వచ్చే లోపల బిడ్డ నిద్రపోయేవాడు. తండ్రికి బిడ్డ ఎవడో బిడ్డకు తండ్రి ఎవడో తెలిసేది కాదు. ఆ నేపథ్యంలో కార్మిక వర్గం 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల రెస్ట్ కావాలని చెప్పి కార్మికులు పెద్ద ఎత్తున చికాగో నగరంలో అమెరికా దేశంలో ఒకసారి ఒక ఇండస్ట్రియల్ దగ్గర గుమ్మి కూడినాడు. గుమ్మి కూడితే అక్కడ హే మార్కెట్ దగ్గర గుమ్మి కూడితే అక్కడ పోలీసులు జీర్ణించుకోలేక ఆ కార్మికులను పాశవికంగా, రాక్షసంగా, దుర్మార్గంగా కాల్చి చంపినారు. ఆ కాల్పుల్లో మరణించిన త్యాగాల గుర్తుగానే నేడు ఈనాడు మనం మేడ నిర్వహిస్తూ ఉన్నాం కామ్రేడ్స్. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యుత్ చట్టానికి 2003 విద్యుత్ చట్టానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 2022 పేరుతో పార్లమెంటులో సవరణ తీసుకురావని చెప్పి ఆ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ దేశంలోనే ప్రపంచంలో 3వ స్థానంలో ఉన్నటువంటి 4,33,000 మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని కేవలం ₹1 పెట్టుబడులు పెట్టకోకుండా ఆదాని అంబానీకి ఇవ్వడం కోసం పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టి ఈ దేశంలో ఉన్న విద్యుత్ ఉద్యోగులతో పాటు ఈ దేశంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. వివిధ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పరిశీలనకు ఆ బిల్లు పంపితే ఆ బిల్లును వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా వ్యతిరేకించిన తర్వాత ఆ బిల్లును దొడ్డిదారిన గెజెట్ నోటిఫికేషన్లు విడుదల చేసి ఆ బిల్లులో ఉన్న అంశాలను యథావిధిగా ఏదైతే ఫ్రాంచైజీలకు, ప్రైవేటు వ్యక్తులకు, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా ఎవడైనా ఎక్కడైనా కరెంటు తయారు చేసుకోవచ్చు, ఆ కరెంటును ఆ లైన్ల ద్వారా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో అంతకుముందే ఎప్పుడో ప్రైవేటు వ్యక్తులు, మన ప్రభుత్వాలు విద్యుత్తును ప్రొడ్యూస్ చేసేదానికి సాధ్యం కాదు, పెట్టుబడులు రాలేదని చెప్పి ప్రైవేటు వ్యక్తులు ప్రోత్సహించినాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడము, మనం వేసిన లైన్లలో, ట్రాన్స్మిషన్ లైన్లలో ప్రైవేటు వాడు ఎవడైనా కరెంటును అమ్ముకునేదానికి వారికి లైసెన్సులు ఇవ్వడము, అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏదైతే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి తమ శక్తి సామర్థ్యాలను స్వేద రూపంలో చిందిస్తూ కొవ్వొత్తుల్లా కరిగిపోతూ ఈ దేశానికి వెలుగులు ఇచ్చినటువంటి ఇవాళ విద్యుత్ ఉద్యోగుల కార్మికుల శ్రమను కారు చౌకగా అంటే కార్పొరేట్లకు కట్టబెట్టేదానికోసం 44 కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్నటువంటి అనేక కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 కోర్సులుగా మార్చి కార్మికులకు కనీస వేతనాలు అడిగేటువంటి చట్టం లేకుండా, కార్మిక సంఘాలు బార్గింగ్ చేసి కార్మిక యాజమాన్యాలతో చర్చించేటువంటి అవకాశం లేకుండా, అలాగే ఇలా కార్మిక అనేక చట్టాలు, ఇండియన్ ట్రేడ్ యూనియన్ చట్టం, సమాన ప్రతిఫల చట్టం, ఈఎస్ఐ చట్టం, ఈపీఎఫ్ చట్టం, గ్రాడ్యుయేట్ చట్టం, ప్రసూతి ప్రయోజన చట్టం, ఇలా అనేక కార్మిక చట్టాలను పోరాడి సాధించుకున్నటువంటి, ప్రాణత్యాగం వల్ల సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇవాళ కాలరాసే విధంగా 4 కోట్లతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కార్మికులంతా ఇవాళ ఏకోన్ముఖం కావాల్సిన అవసరం ఉంది. ఏవైనా పార్టీలు కావచ్చు, ఏవైనా అసోసియేషన్లు కావచ్చు, ఏవైనా సంఘాలు కావచ్చు, ఎక్కడైతే ఈ ఎర్ర జెండాలు ఉన్నాయో ఈ ఎర్ర జెండాలు 1920 అక్టోబర్ 31 నుండి ఈ దేశ సంపూర్ణ స్వాతంత్రం, ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వంతో పాటు కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ ఆశయంగా ఇవాళ ఈ దేశంలో ఎర్ర జెండాలు పనిచేసినాయి కామ్రేడ్స్.
ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, ప్రజలందరికీ స్వేచ్ఛ కావాలని, సమానత్వం కావాలని చెప్పి కార్మిక వర్గం పనిచేసేటువంటి ఈ ఎర్రజెండాలు. మేడే అనేది ఇవాళ ఈ దేశంలో, ప్రపంచంలో, చికాగో నగరంలో రక్తం చిందించినప్పుడు నుండి అక్కడి నుండే పుట్టేదే ఈ ఎర్రజెండా కామ్రేడ్స్. ఇవాళ విద్యుత్ రంగంలో కార్మికులకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చే పర్మిట్ చేస్తాం, మేము అధికారంలోకి వచ్చే పర్మిట్ చేస్తామని చెప్పి గొప్ప గొప్ప హామీలు ఇచ్చి కాంట్రాక్ట్ కార్మికులను ఇట్టడిలో మోసం చేస్తూ ఉన్నాయి. అలాగే విద్యుత్ ఉద్యోగుల సమస్య ఇవాళ 1990 నుండి మనం పీఆర్సీ పెట్టిమింటో చూసుకుంటా ఉంటే ఇవాళ 2001-22 వచ్చేకల్లా అప్పుడు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు ఏ రకంగా ఉన్నాయి, ఇవాళ నిత్యావసర వస్తువులు ఏ రకంగా ఉన్నాయి. ఇవాళ కేవలం సింగిల్ డిజిట్తో 8% పెట్టిమెంట్ ఇచ్చి మనకు దరిద్రాన్ని తీరిపేందుకు చెప్పేటువంటి ఈ నేపథ్యం ఉంది. సకాలంలో డిఏలు ఇచ్చేటువంటి నేపథ్యం లేదు. అదేవిధంగా డిఏలకు ఉన్నటువంటి అరియర్స్ ఇచ్చేటువంటి నేపథ్యం లేదు. కనీస వేతనాలు లేవు. కార్మికులు 1వ తారీఖు జీతాలు చెల్లించండి అయ్యా మహాప్రభు అని చెప్పి కార్మికులు, ఉద్యోగులు ఇవాళ మనం రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కార్మికులారా ఏకం కాండి అని చెప్పి ఇవాళ ఏ నినాదం, ఏ స్లోగన్స్ ఉందో ఆ స్లోగన్స్ను మనం బలపరచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కామ్రేడ్స్, మనకు ఇవాళ ఈ రంగంలో కార్మికులకు ఇవాళ ఉన్న హక్కులను పూర్తిగా కారాసే విధంగా ఇవాళ చట్టాలున్నాయి. దాన్ని ఎదుర్కోవాలంటే మనమంతా ఏకోన్ముఖంగా ఏకం కావాల్సిన అవసరం ఉందని చెప్పి జెండాలు ఏ అయినా సరే మన అజెండా అంతా ఒకటే, మన సమస్యలన్నీ ఒకటే, కార్మిక సమస్యలు. అందుకోసమనే మనం అంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం పిడికిలు ఎత్తాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ, మనందరికీ గుర్తు చేసుకుంటూ, నాకు మీరు ఈ ఆతిథ్యం ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ కామ్రేడ్స్. మేడే ప్రపంచ కార్మికులారా, నేడే జరుపుకున్నటువంటి ప్రపంచ కార్మిక దినోత్సవానికి సోదర ఆర్గనైజేటువంటి లెవెనాట్ ఫోర్ యూనియన్ వారందరూ కూడా, వారి నాయకత్వానికి, వారి సభ్యులకు, మరి అలాగే మా ఏపీ ఎలక్షన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నా శివయ్య గారికి, మరి అలాగే నాయకులకు, ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, మరి కార్మిక సభ్యులకు కూడా అందరికీ మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ మేడే అనేది మనలో ఆనాడు రక్తం దించినటువంటి కార్మికులు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో, ఎవరైతే నియంతగా ప్రభుత్వం అనగదొక్కాలని కార్మిక చట్టాలను చూసిందో 8 గంటల పని దినాలను ఆ రోజు వారికి వెన్నుదన్నుగా మరి నాయకత్వం వచ్చి ప్రాణాలు అర్పించి కార్మికులు ప్రాణాలు అర్పించారు. మరి ప్రాణాలు అర్పించడంలో, పోరాటంలో కాకుండా మరి ముగ్గురిని ఆనాడు చికాగోలో, అమెరికాలో ఏ మార్కెట్లో ముగ్గురిని ఉరిశిక్ష తీశారు. ఎంత దారుణం ఇది! ఉరిశిక్ష తీశారు. ఇది ఈ యొక్క ఆనాటి ప్రభుత్వాల నియంత ప్రభుత్వాలైనటువంటి ఈ కార్మికులను వెట్టి చాకరీ చేయించుకుంటూ వారి పని దినాలకైతేనేమి, పని గంటలకైతేనేమి వారి బానిసలుగా, వెట్టి చాకరీలుగా, నియంత్రణగా చేస్తున్నటువంటి రోజుల్లో ఆ రోజు ప్రాణత్యాగం చేసినటువంటి వారికి మనం ఒక్క 2 సెకండ్లైనా కూడా మౌనం సంఘీభావం తెలియాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇంతటి నవచరిత్ర కలిగినటువంటి ఆనాడు కార్మిక పోరాటము ఈ యొక్క సంపద సృష్టించిందంటే యావత్తు ప్రపంచ కార్మికుల యొక్క అందందుకలడం సందేహం ఉందంటూ వారి శ్రమ శక్తి ఉంటేనే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఉన్నత స్థాయికి సంపదకు డెవలప్ అయ్యేదానికి కూడా ఈ కార్మిక సభ్యులందరూ కూడా ఎంతో వారి శ్రమ ఉందని చెప్పి కూడా ఈ యొక్క కార్మిక దినోత్సవంగా తెలియజేస్తున్నాము. మరి ఈ కార్మిక దినోత్సవాన్ని ప్రతి ఒక్క కార్మికుల్లో తట్టి, అయ్యా మనకంటూ కార్మికులు ఒక ఐక్యత కావాలి, మనమంటూ రాజమాన్యాలు కానీ మరి ప్రభుత్వాలు కానీ మరి ఐక్యత ద్వారా మనం పరిరక్షించుకోవడానికి ఎంతైనా మరి గుర్తించాలని చెప్పి ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని మనకు బాధ్యత తెలియజేసే దినోత్సవంగా ఈరోజు మనం అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడము, తోటి రావాల్సిన కార్మికులకు కూడా మనం ఇక్కడ జరిగినటువంటి సన్నివేశాన్ని కానీ, మన కార్మికుల బాధ్యతలు కానీ, హక్కులు కానీ, పోరాటాలు కానీ తెలియజేయాలని కోరుతున్నాను. కామ్రేడ్స్ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అందరికీ కూడా సభ్యుడి పేరున కూడా అందరికీ కూడా హృదయపూర్వక కార్మికుడే దినోత్సవం తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను.